ఎలాన్ మస్క్ కు చెందిన ప్రముఖ సామాజిక మాధ్యమం వేదిక ఎక్స్ తీరుపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఏఐ చాట్బాట్ గ్రోక్ సృష్టించిన అసభ్యకరమైన అశ్లీల చట్టవిరుద్ధ కంటెంట్ను తక్షణమే తొలగించాలని ఆదేశించింది. తీసుకున్న చర్యల నివేదికను 72 గంటల్లో అందజేయాలని, లేదంటే చట్ట ప్రకారం చర్యలు ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. ఐటీ చట్టంలోని నిబంధనలు పాటించడంలో విఫలమయ్యారని అంటూ ఎక్స్ భారత ప్రతినిధికి ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. ఎక్స్లో అసభ్యకర కంటెంట్కు సంబంధించి ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఇతర భాగస్వామ్య పక్షాల నుంచి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. స్థానిక ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తూ రూపొందించిన, వ్యాప్తి చేసిన కంటెంట్ మొత్తాన్ని తక్షణమే తొలగించాలని, అధికారులను తారుమారు చేయొద్దని తాజా నోటీసుల్లో పేర్కొంది. అభ్యంతరకర కంటెంట్, యూజర్లు, అకౌంట్లపైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఏఐ గ్రోక్ను ఉపయోగించి కొందరు మహిళల చిత్రాలను మార్ఫ్ చేస్తున్నారని, ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారని శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది కేంద్రానికి లేఖ రాశారు. వీటిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరిన నేపథ్యంలో కేంద్ర ఐటీ శాఖ నుంచి ఎక్స్కు ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది.